అందరికీ. మీ అందరికీ నేను ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తానండి. అది ఎలా ఉందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇది స్టోరీ అంటే స్టోరీ కాదు, ఒక పర్సన్ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ ఇది. అతను మాతో పాటే వర్క్ చేస్తారు. అయితే తను ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే సడన్గా ఏమైందంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్లో స్పాట్ డెడ్ అయింది. అప్పటి నుంచి అబ్బాయి అలాగే ఆ అమ్మాయిని తలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఇప్పటి వరకు కూడా మ్యారేజ్ చేసుకోలేదు. అది నాకు ఆ విషయం నిన్ననే తెలిసింది. నేను అబ్బాయితో మాట్లాడినప్పుడు అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈ అబ్బాయి టెక్నికల్ ఫీల్డ్. అయినా సరే అబ్బాయి చాలా మంచివాడు, అందుకు ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టపడింది ఆ అబ్బాయిని. అమ్మాయికి 1.5 lakh శాలరీ. అయితే అమ్మాయి ఏం చేసేదంట, ఎవరి మంత్ శాలరీ రాగానే ఈ అబ్బాయికి మనీ అంతా ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ అబ్బాయి దగ్గర నుంచి అడిగి తీసుకునేదంట. ఈ ఇరు కుటుంబాలకు ఇష్టము, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ సడన్గా అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. అయితే ఇప్పుడు అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయిని మర్చిపోలేక, వేరే పెళ్లి చేసుకోలేక ఆల్మోస్ట్ కొన్ని రోజులుగా డిప్రెషన్లోకి ఉండి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. అయితే అబ్బాయిని అడిగితే ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేరు. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, ఆమెకు తోబుట్టువులు ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళ మదరు ఫాదర్ని కూడా నేనే చూసుకోవాలి. ఆ బాండింగ్ మాకుంది. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని నేను చూసుకోవడానికి కుదరదు కదా, అందుకని నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను. అయినా నాకు చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, కానీ తల్లిదండ్రుల కోసం అయితే చేసుకోవాలి అని చెప్పాడు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందంటే, ఇవాళ రోజుల్లో కూడా ఎంత సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారంటే అది చాలా గ్రేట్ అనమాట. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, కానీ దేవుడు వెళ్ళిపోయాడు. అదే నేను అన్నాను, ఇప్పుడు మళ్ళీ మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటారంటే నన్ను అర్థం చేసుకొని వాళ్ళ మదర్ ఫాదర్ని చేసుకుంటానంటే మీరు ముందు చెప్పాలి. పెళ్ళి కాకముందే ఇవంతా చెప్తే ఒప్పుకుంటే ఆ అమ్మాయిని చేసుకోండి అని చెప్పాను నేను. ఇవాళ రోజుల్లో అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది మేడం అన్నారు. కానీ దొరుకుతుందండి ఖచ్చితంగా. అంత మంచి మనసున్న అబ్బాయికి అమ్మాయి దొరకకుండా అయితే ఉండదు. అట్లా జరిగింది స్టోరీ. నిన్ననే విన్నాను నేను, నాకు చాలా బాధ అనిపించింది. ఇవాళ రేపు ఎలా అంటే, ఇవాళ లవ్ చేసి రేపు బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటిది అబ్బాయి చనిపోయిన అమ్మాయి కోసం ఇంకా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడంటే ఈ అబ్బాయి ఎంత గొప్ప మనసున్న వ్యక్తి, అలాగే ఆ అమ్మాయి కూడా ఎంత గొప్ప మనసున్న ఆమె. కానీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దానికి మనం ఏం చేయలేము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుందాము. అదే నేను అబ్బాయికి చెప్పాను, వెతకండి, ఖచ్చితంగా మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే ప్రపంచంలో ఇంకా గాలి, నీరు అనేవి ఉన్నాయి. మనం బ్రతకటానికి అవకాశాలు ఉన్నాయి. మంచితనం అనేది ఉందండి. మొత్తం అయితే మరుగున పడిపోలేదు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మానవత్వం, మంచితనం ఇంకా ఉన్నాయని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను లైక్స్ కోసమో, కామెంట్స్ కోసమో, షేర్స్ కోసమో చేయలేదు వీడియో. నిన్న నేను ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో ఈ వీడియో పెట్టాలనిపించింది. ఆ అబ్బాయికి ఒక మంచి అమ్మాయి దొరకాలని మనందరం కోరుకుందాం. ఒకవేళ మీకు ఎవరైనా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఆ అబ్బాయితో మాట్లాడిపిద్దాం. ఇష్టమైతే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మన ద్వారా ఒక మంచి కుటుంబం బాగుపడుతుందంటే మన వంతు సహాయం చేయడంలో తప్పు లేదు. కాబట్టి నేనైతే ఇలా అనుకున్నాను. మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.